నాడు కార్యకర్తలను నమ్మినితో 10 ఏళ్ళు నడిచినటువంటి కార్యకర్తలు పక్క పార్టీకి పోయి ఊడిగం చేయమని రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. సొంత పార్టీ జెండా ఉండగా మరొక పార్టీ జెండా మోయమని పార్టీ కార్యకర్తలను జెండా కూలీలుగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. పదవుల కోసం ఇంకొకరిని భుజాన మోయమని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగా పోరాటాలను చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మమ్మల్ని ఏ రోజు జెండా కూలీల్ని చేయలేదే. మరి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరొక పార్టీకి ఊడిగం చేయమని చెప్పలేదే. తుచ్చమైనటువంటి పదవుల కోసం ఏ రోజు కూడా ఇంకొకరికి దత్తత చేసుకున్నట్టు ఊడిగం చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదే. మీరా మమ్మల్ని వచ్చి విమర్శించేది. ఉందాతనం లేదా రాజకీయాల్లో? అధికారంలోకి వచ్చారు కదా, పావలా వాటా ఉంది కదా మీకు కూటమిలో. పోయి పదవులు తీసుకోవడమో అధికారాన్ని అనుభవించడమో ప్రజా సేవ చేయడమో చేయకుండా పదే పదే ప్రజలు చీత్కరించుకునేటువంటి రీతిలో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మంచి పద్ధతి కాదు. మీరు అధికారంలో ఉన్న ప్రెస్ మీట్లు, అధికారంలో లేకపోయినా ప్రెస్ మీట్లు, మీ డప్పులు గొప్పలు, మీరు పదే గొట్టాల ముందుకు వచ్చి మీ యొక్క వ్యక్తిగత పబ్లిసిటీ కోసము ఈ రకమైనటువంటి తీరుతో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. చేతనైతే మీ మాట, మీ పావలా వాట ఏమన్నా కూటమిలో చెల్లుబాటు అయ్యేటట్లయితే, అంత ధైర్యము అంత దమ్ము ఉంటే అనేక సమస్యలు ఉన్నాయి ప్రజల వద్ద, వాటిని పరిష్కరించండి, మంచి పేరు తెచ్చుకోండి. అప్పుడు మా 11 కూడా మీరు తీసుకోండి, సంతోషం. అంతేగాని ఈ రకమైనటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలను పలికితే రాబోయేటువంటి రోజుల్లో వ్యవహార శైలి వేరే విధంగా ఉంటుంది. అదే 2.0.